హలో, ఏ గుడ్ డే టు ఎవ్రీబడి ఓవర్ దేర్. నా పేరు వైసంత, ఈటీసీ శ్రీకాళహస్తిలో సీనియర్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. సో ఇంతకుముందు ఆల్రెడీ మనం శానిటేషన్ క్లాస్లో వచ్చాను. ఇప్పుడు ఈరోజు మనము గ్రామ పంచాయతీ చేపట్టే పనుల గురించి మాట్లాడుకుందాం. పనుల గురించి అనే కంటే కూడా ఆ పనులను ఎలా నిర్వహించాలి అంటే, మనం గ్రామ పంచాయతీలో అనేక పనులు నిర్వహిస్తుంటాము. ఉదాహరణకు మోటార్ రిపేర్ కావచ్చు, సీసీ డ్రైన్ వేయడం కావచ్చు, రోడ్స్ వేయడం కావచ్చు. ఈ పనులన్నిటికీ కూడా ఎంతో వ్యయం అవుతూ ఉంటుంది. అంటే ఖర్చు పెడతా ఉన్నాం, డబ్బులు ధనం మనము ఖర్చు పెడుతున్నాం. మరి వీటికి ఖర్చు పెట్టడానికి మనకు ధనం ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంటే, ఇదంతా కూడా ప్రభుత్వ నిధులు కావచ్చు, మన గ్రామ పంచాయతీ నిధుల ద్వారా మనము ఖర్చు చేస్తున్నాం. అంటే ఎప్పుడైతే మనం ప్రభుత్వ నిధులు, పంచాయతీ నిధులు ఖర్చు పెడుతున్నామో, మనం ప్రతి రూపాయికి జవాబుదారీగా ఉండాలి. ప్రతి రూపాయికి జవాబుదారీగా ఉండాలి అంటే ఎవరికి మనం జవాబు చెప్పాలి? రేపు అన్ని పనులు పూర్తయ్యాక ప్రతి సంవత్సరం మనం ఆడిట్ నిర్వహిస్తాము. ఆడిట్లో మీరు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి మీరు బిల్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది, కన్సర్న్ రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. మరి ఈ ఆడిట్లో మీకు ఎటువంటి సర్చార్జెస్ రాకూడదు, ఎటువంటి ఆడిట్ ఆబ్జెక్షన్స్ రాకూడదు అంటే, పనులు చేపట్టేటప్పుడు మనము ఎటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఏ పద్ధతులు పాటించాలి అనే విషయాన్ని ఈరోజు మనము మాట్లాడుకుందాము. గ్రామ పంచాయతీలో మనము పనులు చేపట్టేప్పుడు ముఖ్యంగా ఈ పనులను ఎలా గుర్తిస్తాము అంటే, గ్రామ పంచాయతీ అభివృద్ధికి అవసరమైన పనులను ఎవరు గుర్తిస్తారు, ఎలా గుర్తిస్తారు అని చూస్తే, సో పనుల గుర్తింపు పౌరుల సూచన మేరకు కావచ్చు. మీరు అందరూ కూడా జీపీడీపీ అంటే గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అనేది తయారు చేశారు. దాంట్లో ప్రజల యొక్క సూచనలు తీసుకున్నారు. ప్రజాప్రతినిధులు అత్యవసర సమయాల్లో కొన్ని పనులు చెప్తారు. ఆ తర్వాత గ్రామ సభల్లో కావచ్చు, గ్రామ పంచాయతీ సమావేశాల్లో కావచ్చు, మనకు అనేక పనులు గ్రామ అభివృద్ధి కోసం ఈ పని చేస్తే బాగుంటుంది అనే సూచనలు చాలా వస్తుంటాయి. సో మనం పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారు చేసేప్పుడు ఈ సూచనలన్నిటితో పాటు గ్రామ సభలో ఈ వర్క్స్ని ప్రయారిటైజ్ చేసి, అంటే ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, మన గ్రామ పంచాయతీలో ఉన్న నిధులు ఏంటి అనేది మ్యాపింగ్ చేసుకొని, ఆ తర్వాత ఈ గ్రామ సభలో ఎప్పుడైతే ప్రయారిటైజ్ చేస్తామో మరి గ్రామ సభ ఆమోదం తీసుకుని, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఆమోదం తీసుకున్నాక గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలోకి పనులను చేరుస్తున్నాం. మరి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో పనులు చేరుస్తూనే అయిపోతుందా? లేదు, ఆ పనులను ఎగ్జిక్యూట్ చేయాలి. మరి పనులను ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఒక ప్రొసీజర్ అనేది మనం ఫాలో కావాలి. కాబట్టి ఈ అభివృద్ధి ప్రణాళికలో పనులు ఏవైతే ఉన్నాయో ముందు వాటికి అంచనాలు తయారు చేయాలి. వీటినే ఎస్టిమేట్స్ అంటారు. అంటే ఎస్టిమేట్స్ అంటే దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ ఎస్టిమేట్లో ఉంటుంది. ఈ అంచనాలు తయారీ అంటే ఎస్టిమేట్స్ తయారు చేశాక నెక్స్ట్ స్టెప్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆర్ పరిపాలన ఆమోదం. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటే ఏంటి? ఒక వర్క్ కాస్ట్, ఎస్టిమేట్ కాస్ట్ ఎంత ఉంటుందో ఆ కాస్ట్కి మనము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది తీసుకోవాలి. మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎవరు ఇస్తారు? అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కొద్ది అమౌంట్ వరకు గ్రామ పంచాయతీ ఇవ్వచ్చు. ఆ తర్వాత అమౌంట్స్కి అంటే ఎస్టిమేట్ కాస్ట్ని బట్టి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ డిపెండ్ అవుతుంది. అది ఎలా అనేది నెక్స్ట్ స్లైడ్స్లో మనం చూస్తాం. ఆఫ్టర్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ టెక్నికల్ శాంక్షన్. అంటే ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఈ స్టెప్ వైజ్ వెళుతూ ఉండాలి. అంటే ఫస్ట్ గ్రామ పంచాయతీ ఆమోదంతో పనులను గుర్తిస్తున్నాము. గుర్తించిన పనులకు గ్రామ పంచాయతీ యొక్క ఆమోదం అంటే ఖచ్చితంగా పంచాయతీ తీర్మానం లేని ఏ పనులు చేపట్టడానికి లేదు. ఆ తర్వాత ఎస్టిమేట్స్ తయారు చేస్తున్నాము. తయారైన ఎస్టిమేట్స్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకున్నాక టెక్నికల్ శాంక్షన్ తీసుకోవాలి. టెక్నికల్ శాంక్షన్ కూడా ఎస్టిమేట్ కాస్ట్ పైన బేస్ అయి ఉంటుంది. అంటే ఎవరు టెక్నికల్ శాంక్షన్ ఇవ్వాలి అనేది కూడా ఎస్టిమేట్ కాస్ట్ పైన బేస్ అయి ఉంటుంది. ఆఫ్టర్ టెక్నికల్ శాంక్షన్ అప్పుడు పనులు ఎవరైనా చేయడానికి అప్పగిస్తాం. మళ్ళీ ఈ పనుల అప్పగింతలో కూడా డిఫరెంట్ ప్రాసెసెస్ ఉన్నాయి. అంటే వివిధ రకాలుగా మనము పనులు
అప్పగించడం జరుగుతుంది. సో మనకు పనులు చేపట్టుటకు నిధులు, ఇలా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవన్నీ తీసుకుంటున్నాం. మరి దీనికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ముఖ్యంగా 3 విధాలుగా మనకు నిధులు వస్తూ ఉంటాయి. ఒకటి, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు వస్తూ ఉంటాయి. అంటే ఉపాధి హామీ కావచ్చు, 15th ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు. సో డిఫరెంట్ స్కీమ్స్ నుంచి మనకు నిధులు వస్తుంటాయి. ఆ తర్వాత జిల్లా పరిషత్ నుంచి కావచ్చు, మండల పరిషత్ నుంచి కూడా మనకు నిధులు వస్తూ ఉంటాయి. మరి వివిధ ప్రభుత్వ పథకాల నుంచి నిధులు వచ్చినప్పుడు మనకు ప్రొసీడింగ్స్ అనేవి వస్తాయి. ప్రొసీడింగ్ కాపీ లేకుండా అదర్ స్కీమ్స్ నిధులు మనము ఖర్చు పెట్టడానికి లేదు. అంటే ఈ వర్క్కి ఇంత అమౌంట్ కేటాయించడం జరిగిందనేది ప్రొసీడింగ్ కాపీ వస్తుంది. ఉదాహరణకి FGNRE చేస్తే తీసుకోండి, మనకు ప్రొసీడింగ్ కాపీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ప్రోగ్రామ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాబట్టి ప్రొసీడింగ్ కాపీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి వస్తుంది. అదే జిల్లా పరిషత్ ఫండ్స్ అనుకోండి, మన ఊర్లో హై స్కూల్ ఉంది, హై స్కూల్కి ఒక కాంపౌండ్ వాల్ కట్టాలి. మరి కాంపౌండ్ వాల్ కట్టాలి అంటే ఫండ్స్ జిల్లా పరిషత్ నుంచి శాంక్షన్ చేశారు. మరి ప్రొసీడింగ్ కాపీ ఎవరి నుంచి వస్తుంది? జిల్లా పరిషత్ CEO నుంచి వస్తుంది. సో ఇతర స్కీమ్స్ నుంచి మనకి ఏవైతే ఫండ్స్ వస్తున్నాయో వాటిని ఎప్పుడు కూడా మనము వితౌట్ ప్రొసీడింగ్ కాపీ ఎగ్జిక్యూట్ చేయడానికి లేదు. ఆ తర్వాత ఒక్కోసారి కొన్ని స్పెషల్ ఫండ్స్ వస్తుంటాయి. ఇంకా మన గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్స్, గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్స్లో 10% మనము వర్క్స్కి కేటాయించవచ్చు. సో ఈ 10% ఫండ్స్ ఏవైతే కేటాయిస్తున్నామో ఈ ఫండ్స్ని ఉపయోగించాలంటే ఖచ్చితంగా తీర్మానం అనేది ఉండాలి. అంటే పంచాయతీ తీర్మానం లేకుండా గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్స్ నుంచి మనము వర్క్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి లేదు. సో ఈ స్టెప్స్ అన్ని మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంతకుముందు అనుకున్నట్టు ఒకసారి ప్రొసీడింగ్ కాపీ అన్న వచ్చింది, లేదా పంచాయతీ తీర్మానం అన్న వచ్చింది. ఇవి కరెక్ట్గా ఉన్నప్పుడు ఎస్టిమేట్స్ తయారు చేయడం జరుగుతుంది. అంటే ఆ వర్క్కి సంబంధించిన ఎస్టిమేట్ తయారు చేయడం జరుగుతుంది. మరి ఎస్టిమేట్స్ ఏ బేసిస్ మీద తయారు చేస్తారు? ఎస్టిమేట్స్ తయారు చేయడానికి బేసిస్ మనకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ అని ఉంటాయి. ప్రతి ఐటమ్కి ఇంత రేట్ అనేది, అంటే సిమెంట్ ఎంత, ఇసుక ఎంత, ఇవన్నీ ఎవ్రీ ఇయర్ ఈ రేట్స్ని రివైజ్ చేస్తూ ఉంటారు. ఆ రేట్స్ ప్రకారం ఎస్టిమేట్ తయారు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఏపీ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ కోడ్ ఉంటుంది, స్టాండర్డ్ డేటా. అంటే ఒక రోడ్డు వేయాలంటే ఎంత వెడల్పు వేయాలి, పొడవు ఎంత ఉండాలి, పక్కన బర్మ్ ఎంత ఉండాలి, ఇటువంటి స్టాండర్డ్ డేటా అనేది ఉంటుంది. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉంటాయి. సో ఆ స్పెసిఫికేషన్స్ ప్రకారమే ఎస్టిమేట్ తయారు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ ఎస్టిమేట్ తయారీ అనేది ఇంతకుముందు మనకు ఏఈ తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చారు కాబట్టి ఎస్టిమేట్స్ తయారీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఈ చేసే అవకాశం ఉంది. ఎస్టిమేట్స్ తయారయ్యాయి. నెక్స్ట్ వర్కింగ్ ఎస్టిమేట్. అంటే ఒక్కోసారి మనం పని చేపట్టేప్పుడు ఏమవుతుంది, ఈ ఎస్టిమేట్ని కొద్దిగా డీవియేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మనము ఎస్టిమేట్లో వేసిన పనికి కొన్ని డీవియేషన్స్ రావచ్చు. సో కరెక్ట్గా వర్క్ చేసేప్పుడు ఎంత ఖర్చు అయింది అని వేయడమే వర్కింగ్ ఎస్టిమేట్. ఇంకా రివైజ్డ్ ఎస్టిమేట్స్. ఒక్కోసారి ఏమవుతుంది, మనం చేసిన పని మన ఎస్టిమేట్ అంటే మన అంచనా కంటే ఎక్కువ కావచ్చు. మేబీ అక్కడ ఇంకొక 5 meters రోడ్ ఆర్ ఇంకొద్దిగా రోడ్ వేస్తే అది పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ కొలతలు తీసుకోవడంలో ఏమైనా పొరపాట్లు, అటువంటప్పుడు రివైజ్డ్ ఎస్టిమేట్స్ వేస్తారు. కానీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా ఖచ్చితంగా పంచాయతీ ఆమోదం ఉండవలసిందే. మరి ఇంతకుముందు అనుకున్నట్టు తీర్మానం అయిపోయాక ఎస్టిమేట్స్ రెడీ చేస్తాము. ఆఫ్టర్ ఎస్టిమేట్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎవరు ఇవ్వాలి? 5 లక్షల వరకు, అంటే ఎస్టిమేట్ కాస్ట్ 5 lakhs ఉంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ గ్రామ పంచాయతీ ఇస్తుంది. నెక్స్ట్ అబౌవ్ 5 lakhs to 10 lakhs వరకు ఉంటే, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఎస్టిమేట్ కాస్ట్ ఉంటే దానికి డివిజనల్ పంచాయత్ ఆఫీసర్ అంటే DLPO అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తారు. అబౌవ్ 10 lakhs అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి మనకు
అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటే పరిపాలన ఆమోదం రావాల్సి ఉంటుంది. సో ఈ అమౌంట్స్ అన్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒకవేళ వర్క్ ఎస్టిమేట్ కాస్ట్ 6 లక్షలు ఉందనుకోండి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎవరు ఇస్తున్నారు అనేది మనము ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. అటువంటిప్పుడు ఎవరు ఇవ్వాలి? డివిజనల్ పంచాయత్ ఆఫీసర్ ఇవ్వాలి. సో ఈ విధంగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లిమిట్స్ అనేవి ఉన్నాయి. ఆ లిమిట్స్ ప్రకారమే మనము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఆఫ్టర్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పూర్తయింది, నెక్స్ట్ టెక్నికల్ శాంక్షన్. మరి టెక్నికల్ శాంక్షన్ కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఏఈ 25,000 వరకు, అంటే ఎస్టిమేట్ కాస్ట్ 25,000 ఉంటే అసిస్టెంట్ ఇంజనీర్ శాంక్షన్ టెక్నికల్ శాంక్షన్ ఇవ్వచ్చు. అదే డిఈ అయితే అప్ టు 2 lakhs వరకు, ఈఈ అయితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్ టు 40 lakhs వరకు, ఎస్సీ అయితే అప్ టు 2 crores వరకు, అండ్ చీఫ్ ఇంజనీర్ మోర్ దాన్ 2 crores ఏదైతే ఉంటుందో వాటికి సాంకేతిక మంజూరు అంటే టెక్నికల్ శాంక్షన్. ఈ టెక్నికల్ శాంక్షన్ ఖచ్చితంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇస్తారు. సో ఈ టెక్నికల్ శాంక్షన్ లిమిట్స్ కూడా మనం చూసుకోవాలి. ఎస్టిమేట్ కాస్ట్ ఒక 40,000 ఉందనుకోండి, దానికి ఎవరు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చారు? ఏఈ ఇచ్చారా, డిఈ ఇచ్చారు? ఏఈ ఇస్తే అది చెల్లదు. సో ఈ విధంగా మనము ఖచ్చితంగా ఎవరు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చారు, ఎస్టిమేట్ కాస్ట్ ఎంత ఉంటే దానికి టెక్నికల్ శాంక్షన్ అథారిటీ ఎవరు అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంతకుముందు అనుకున్నట్టు తీర్మానం అయిపోయింది, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయిపోయింది, టెక్నికల్ శాంక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు పనులను అప్పగించాలి. అంటే ఎవరో ఒకరు ఆ పనులు నిర్వహించడానికి మనము పనులను వాళ్ళకి అప్పగించాలి. మరి ఈ పనులను అప్పగించడానికి కూడా మనకు 4 పద్ధతులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి నామినేషన్ బేసిస్ మీద అప్పగించవచ్చు, డిపార్ట్మెంటల్ ఎగ్జిక్యూషన్ కావచ్చు. ఒక్కోసారి మనం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా పనులు అప్పగిస్తే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పనులు ఎగ్జిక్యూట్ చేసి ఆ అసెట్ని పంచాయతీకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి టెండర్స్. దీంట్లో ముఖ్యంగా మనం గ్రామ పంచాయతీల్లో పాటించే పద్ధతులు నామినేషన్ పద్ధతి అండ్ టెండర్స్. డిపార్ట్మెంటల్ ఎగ్జిక్యూషన్ ఎక్కువ భాగం ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు, అంటే వరదలు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు డిపార్ట్మెంటల్ ఎగ్జిక్యూషన్కి వెళ్తూ ఉంటాం. సో బట్ ఎక్కువ భాగం మనం పాటించే పద్ధతులు నామినేషన్ పద్ధతి అండ్ టెండర్స్. కాబట్టి ఈ 2 పద్ధతులపైన ఈరోజు మనము వివరంగా తెలుసుకుందాం. మరి నామినేషన్ అయిపోయింది, నామినేషన్ కానీ టెండర్స్ కానీ ఎలా మనం ప్రొసీడ్ కావాలి అంటే పనులను ఎలా అప్పగించాలి. ఒకసారి మనకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చేసింది, టెక్నికల్ శాంక్షన్ వచ్చింది. టెక్నికల్ శాంక్షన్ వచ్చాక పనులను ఎవరికైనా అప్పగించాలి. మరి ఈ అప్పగించే విధానం ఏంటి? ఫస్ట్ ముఖ్యంగా చూసుకుంటే అత్యవసర పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ 5,000 రూపాయల వరకు ఖర్చు పెట్టవచ్చు. అంటే ఎటువంటి ఎస్టిమేట్స్ లేకుండా ఖర్చు పెట్టవచ్చు. కానీ దీనికి మనము నెక్స్ట్ గ్రామ పంచాయతీ సమావేశంలో రాటిఫై చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితులు అంటే ఏం రావచ్చు? ఒక మోటార్ రిపేర్. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎక్కువగా మెయింటెనెన్స్ వర్క్స్ చేపడుతూ ఉంటుంది. ఒక మోటార్ రిపేర్ చేయాలి, మనకు డబ్బులు అవసరం. అప్పుడు ఎక్కడి నుంచి ఖర్చు పెడతాం? గ్రామ పంచాయతీ నిధి నుంచే ఖర్చు పెడతాం. సో ఇటువంటివి ఏవైనా ఉన్నా నెక్స్ట్ గ్రామ పంచాయతీ సమావేశంలో మనము రాటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లబ్ధిదారుల కమిటీ. ఎస్టిమేట్ కాస్ట్ 30,000 లోపు ఉన్నప్పుడు మనము లబ్ధిదారుల కమిటీకి వర్క్స్ అప్పగించవచ్చు. అంటే ఉదాహరణకు ఒకవేళ మైనర్ ఇరిగేషన్ వర్క్ ఉందనుకోండి, అక్కడ ఆయకట్టుదారుల కమిటీ ఏదైతే ఉందో వాళ్ళకు మనము ఈ వర్క్ అప్పగించే అవకాశం ఉంది. ఆ తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జిక్యూషన్ కావచ్చు, నామినేషన్ బేసిస్ పైన పనులు అప్పగించేప్పుడు మనము ఎస్హెచ్జి గ్రూప్స్కి అప్పగించవచ్చు, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ అక్కడ ఏమైనా ఉంటే వాటికి అప్పగించవచ్చు. కానీ దాని విలువ ఎంతలోపు ఉండాలి? 50,000 లోపు అంచనా విలువ ఉన్నప్పుడు మనం నామినేషన్ పద్ధతి పైన పనులు అప్పగించవచ్చు. అండ్ టెండర్లు అబోవ్ 50,000 ఉంటే ఖచ్చితంగా టెండర్లకు వెళ్ళాలి. కానీ కొత్తగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము, అంటే జిఓఎంఎస్ నెంబర్ 10 అండ్ మెమో నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. కొత్తగా వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము పంచాయతీరాజ్ అండ్ ఇంజనీరింగ్ శాఖ
అండ్ గ్రామీణ నీటి సరఫరా. ఇవి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అండ్ గ్రామీణ నీటి సరఫరా విభాగాల ద్వారా చేపట్టే పనులు ఏవైతే ఉన్నాయో వాటి ఎస్టిమేట్ కాస్ట్ 5 lakhs వరకు కూడా మనం నామినేషన్ పద్ధతి పైన ఇవ్వవచ్చు. మరి నామినేషన్ పద్ధతి పైన ఎవరికి ఇవ్వాలి వర్క్స్? అసలు నామినేషన్ బేసిస్లో ఎవరికి మనం పనులు కేటాయించవచ్చు అని చూస్తే గ్రామ స్థాయి పనుల కమిటీ అంటే విలేజ్ లెవెల్ వర్క్స్ కమిటీ ఉంటుంది. ఎస్హెచ్జి గ్రూప్స్కి ఇవ్వచ్చు లేదా హ్యాబిటేషన్ లెవెల్ వర్క్స్ కమిటీ. వీళ్ళకు మనము 5 లక్షల లోపు ఎస్టిమేట్ కాస్ట్ ఉన్న వర్క్స్ నామినేషన్ బేసిస్ మీద అప్పగించవచ్చు. మరి హ్యాబిటేషన్ లెవెల్ వర్క్స్ కమిటీ ఎస్హెచ్జి గ్రూప్స్ అంటే మనకు తెలుసు. మరి హ్యాబిటేషన్ లెవెల్ వర్క్స్ కమిటీ అంటే ఏంటి, విలేజ్ లెవెల్ వర్క్స్ కమిటీ అంటే ఏంటి అంటే ఈ కమిటీని ప్రతి పనికి అంటే గ్రామ పంచాయతీ తీర్మానంతో ప్రతి పనికి మనము ఒక హ్యాబిటేషన్ లెవెల్ వర్క్స్ కమిటీని ఏర్పాటు చేసుకోవచ్చు. మరి ఈ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అంటే సర్పంచ్ చైర్మన్గా ఉంటారు, ఎంపీటీసీ మెంబర్ సభ్యులుగా ఉంటారు, వార్డు సభ్యులుగా ఉంటారు, ఎస్హెచ్జి లీడర్స్ సభ్యులుగా ఉంటారు, పంచాయతీ కార్యదర్శి కన్వీనర్గా ఉంటారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ మీటింగ్లో వీళ్ళందరూ కలిసి ఒక మెంబర్ని కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారు. ఈ కమిటీ ప్రెసిడెంట్కి మనం వర్క్స్ అప్పగిస్తాము. అంటే ఈ కమిటీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి పని అప్పగించడం జరుగుతుంది. కాబట్టి ఈ సభ్యులంతా కలిసి కమిటీ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. ఆ కమిటీ ప్రెసిడెంట్కి పని అప్పగించడం జరుగుతుంది. దీన్నే మనము నామినేషన్ బేసిస్ అంటున్నాం. దాంతోపాటు ఎస్హెచ్జి గ్రూప్స్కి కూడా మనము పనులు కేటాయించవచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎస్హెచ్జి గ్రూప్స్లో లీడర్స్కి కానీ ఎవరైనా ఇండివిజువల్స్కి కానీ పని కేటాయించము. ఆ గ్రూప్కి పని కేటాయించడం జరుగుతుంది. అంటే రేపు మనం ఏదైనా అమౌంట్ వేసినా కూడా ఆ గ్రూప్ యొక్క అకౌంట్కి వేయాలి కానీ ఇండివిజువల్స్కి వేయడానికి లేదు. అండ్ ఒకవేళ గ్రామ పంచాయతీ నామినేషన్పై పనులు చేపట్టడానికి అంగీకరించి లేదా నిర్దేశిత కాలంలో కమిటీని ఏర్పాటు చేయలేకపోతే అప్పుడు ఈ కమిటీ ఎంపీడీఓ ఆర్ డిఎల్పిఓ సమక్షంలో ఏర్పాటు చేయొచ్చు. అండ్ ఎప్పుడు కూడా పనులు ఆ ఊరికి ఉపయోగపడే పనులే మనము చేపట్టాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్థానిక ధరలు లేదా ఎస్ఎస్ఆర్ రేట్స్. అంటే ఎస్ఎస్ఆర్ అంటే స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్. మరి స్థానిక ధరలు అంటే ఏంటి అంటే ఒక్కోసారి మన ఎస్టిమేట్లో ఏవైతే మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ మనకు స్థానికంగా కూడా దొరకచ్చు. స్థానికంగా ఎస్ఎస్ఆర్ రేట్స్ కంటే తక్కువగా దొరకచ్చు. అటువంటప్పుడు మనము ఎస్టిమేట్ కాస్ట్ స్థానిక ధరలను బట్టి కూడా వేసుకోవచ్చు. కానీ ఎక్కువ ఉంటే వేయకూడదు. ఏది తక్కువ అయితే వాటిని మాత్రమే మనము పరిగణలోకి తీసుకోవాలి. అండ్ ఈ పనులు జరిగేటప్పుడు మనము కనీసం 3 గ్రామ సభలు నిర్వహించాల్సి ఉంటుంది. మొదటి గ్రామ సభ ప్లానింగ్లో నిర్వహిస్తాము. రెండవ గ్రామ సభ పనులు అంటే గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో అనేక పనులు గుర్తిస్తాం. సో మొదటి గ్రామ సభలో ఈ ప్లానింగ్ ఉంటుంది. రెండవ గ్రామ సభలో ఎంతవరకు ప్రోగ్రెస్ అంటే మధ్యంతర సమీక్ష అనేది జరుగుతుంది. అండ్ మూడవ గ్రామ సభలో పని పూర్తయ్యాక దానికి సంబంధించిన లెక్కలు ఖాతాలు. అంటే మనకందరికీ తెలిసిందే గ్రామ సభ ఈజ్ అ ప్లాట్ఫామ్ ఆఫ్ సోషల్ ఆడిట్. అంటే మన పంచాయతీ యొక్క నిధులు ఎలా ఖర్చు పెడుతున్నాము అనేది గ్రామ సభలో మనము ఖచ్చితంగా రివీల్ చేయాలి. సో ఈ ప్లాట్ఫామ్ ఆఫ్ సోషల్ ఆడిట్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే గ్రామాలన్నీ కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. ఇంకోటి పంచాయతీ కార్యదర్శి ఈ నామినేషన్ పద్ధతి పైన పనులు అప్పగించేప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకసారి కమిటీ ప్రెసిడెంట్ ఎన్నుకున్నాక మనకి వర్క్ ఆర్డర్ ఇచ్చే కంటే ముందు అతనితో ఒక అగ్రిమెంట్ అనేది అరైవ్ కావాలి. మరి ఈ అగ్రిమెంట్ ఎలా అరైవ్ అవుతారు అంటే 100 రూపీస్ బాండ్ పేపర్ పైన అగ్రిమెంట్ అరైవ్ కావాల్సి ఉంటుంది. ఈ 100 రూపీస్ బాండ్ పేపర్ పైన మరి ఏమేమి రాయాలి? 100 రూపీస్ బాండ్ పేపర్ పైన ఖచ్చితంగా నామెన్క్లేచర్ ఆఫ్ ద వర్క్ అంటే పని యొక్క పేరు ఇది చాలా స్పెసిఫిక్గా ఉండాలి. అంటే పని
ఏ పంచాయతీలో జరుగుతోంది, ఏ వార్డులో జరుగుతోంది, ఆ వార్డులో ఏ వీధిలో జరుగుతోంది, ఆ వీధిలో ఏ ఇంటి నుంచి ఎక్కడి వరకు జరుగుతుంది కదా. ఒకవేళ సీసీ రోడ్డు సీసీ డ్రైన్ అయితే ఏ ఇంటి నుంచి ఎక్కడి వరకు జరుగుతోంది. ఈ విధంగా నామన్క్లేచర్ ఉంటేనే ఎవరైనా వచ్చినా వెంటనే నామన్క్లేచర్ చూసి ఆ ప్లేస్కి వెళ్ళవచ్చు. అండ్ డ్యూప్లికేషన్ ఆఫ్ వర్క్ కూడా మనకు అరికట్టే అవకాశం ఉంది. సో నామన్క్లేచర్ ఆఫ్ ద వర్క్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. నామన్క్లేచర్ అగ్రిమెంట్లో నామన్క్లేచర్ ఉంటుంది, ఎస్టిమేట్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఆ తర్వాత పంచాయతీ పెట్టే రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటే అవి పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఎన్ని రోజుల లోపల ఈ వర్క్ని అతను కంప్లీట్ చేయాలి. అంటే ఒక వర్క్ సీసీ రోడ్ తీసుకుంటే ఒక 3-4 monthsలో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో ఆ డేట్ ఆఫ్ కంప్లీషన్ కూడా మనము అగ్రిమెంట్లో రాసుకోవాలి. ఎందుకు డేట్ ఆఫ్ కంప్లీషన్ రాసుకోవాలి? ఒకవేళ ఆ డేట్ కల్లా అతను ఆ వర్క్ కంప్లీట్ చేయలేకుంటే ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ వర్క్ని మనము ఇంకొకరికి కేటాయించే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఆఫ్టర్ అగ్రిమెంట్ మనము ఎవరైతే నామినేషన్ బేసిస్ పైన మనము అగ్రిమెంట్ రాసుకున్నామో ఆయనకు వర్క్ ఆర్డర్ అనేది ఇస్తాము. సో మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సినవి ఒక అగ్రిమెంట్ ఉండాలి, వర్క్ ఆర్డర్ ఇవ్వాలి, మినిట్స్ బుక్, ఆ తర్వాత పనులు జరిగే దగ్గర హాజరు రిజిస్టర్, ఎవరెవరు లేబర్ వస్తున్నారు, ఒక ఎంబుక్ ఉండాలి. ఆ తర్వాత మెటీరియల్ స్టాక్ రిజిస్టర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ మెటీరియల్ స్టాక్ రిజిస్టర్లో ఎంత ఇసుక వచ్చింది, ఎంత అన్ని మూటల సిమెంట్ వచ్చింది, ఇవన్నీ కూడా ఈ మెటీరియల్ స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయబడతాయి. ఏ రోజు ఎన్ని మూటల సిమెంట్ వాడారు, ఇవన్నీ కూడా ఈ మెటీరియల్ స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయబడతాయి. సో ఈ రిజిస్టర్స్ అన్నీ కూడా మనము మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వర్క్ జరిగేటప్పుడు కొద్దిమంది ఇంజనీరింగ్ అధికారులు అంటే డిఈ ఇటువంటి వాళ్ళు వర్క్ క్వాలిటీని పరిశీలించడానికి వస్తూ ఉంటారు. అటువంటిప్పుడు పంచాయతీ కార్యదర్శి వాళ్ళకు అసెస్ చేయాలి. దాంతోపాటు పంచాయతీ కార్యదర్శి కూడా ఖచ్చితంగా పని జరిగేటప్పుడు పని స్థలాన్ని విజిట్ చేయాలి. మరి పని జరిగేటప్పుడు మాత్రమే విజిట్ చేయాలా అంటే కాదు, ఖచ్చితంగా 3 సార్లు పని ప్రదేశాన్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి పని ప్రారంభానికి ముందు, అంటే బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద వర్క్ పంచాయతీ కార్యదర్శి పని ప్రదేశాన్ని విజిట్ చేయాలి. అప్పుడే అతనికి అక్కడ కండిషన్ ఏంటి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వర్క్, అంటే పని ప్రారంభానికి ముందు, పని జరుగుతూ ఉండగా, ఆ తర్వాత పని పూర్తయిన తర్వాత పంచాయతీ కార్యదర్శి 3 సార్లు కూడా ఖచ్చితంగా వర్క్ని విజిట్ చేయాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 3 సార్లు కూడా మనము డిజిటల్ ఫొటోస్ అనేవి తీసుకోవాలి. ఎందుకు డిజిటల్ ఫొటోస్ తీయించాలి తీసుకోవాలి అంటే, అండ్ ఈ ఫొటోస్ తీసేప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడి నుంచి అయితే ఫస్ట్ ఫోటో తీస్తున్నామో రిమైనింగ్ 2 ఫొటోస్ కూడా అదే ప్లేస్లో నిలబడి తీయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు రికార్డ్ పర్పస్కి ఉపయోగపడతాయి. అండ్ నామినేషన్ పద్ధతి పైన ఎప్పుడైతే మనం వర్క్స్ అప్పగిస్తున్నామో అప్పుడు రికార్డులన్నీ సక్రమంగా కమిటీ ప్రెసిడెంట్ మెయింటైన్ చేసేటట్టు చూడాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శి పైనే ఎక్కువగా ఉంటుంది. లేదా కొన్ని క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రికార్డ్స్ అన్నీ ఖచ్చితంగా మెయింటైన్ చేయవలసి ఉంటుంది. నామినేషన్ బేసిస్ పైన ఎవరికి పని అప్పగిస్తున్నా, అది కాంట్రాక్టర్కి కావచ్చు, లబ్ధిదారుల కమిటీ కావచ్చు, ఎస్హెచ్జి గ్రూప్స్ కావచ్చు, వీరందరికీ కూడా మనము ఒక అగ్రిమెంట్ అనేది అరైవ్ అవుతాము. ఈ అగ్రిమెంట్లో మనకు ఇంతకుముందే చెప్పుకున్నాం ఏమేమి ఉండాలి. సో మనం ఎప్పుడైతే అగ్రిమెంట్ అనేది అరైవ్ అవుతామో, అంటే నామినేషన్ బేసిస్ పైన పని అప్పగించినప్పుడు అగ్రిమెంట్ అనేది కంపల్సరీ. అగ్రిమెంట్ ఎస్హెచ్జి గ్రూప్స్తో మనం అరైవ్ కావచ్చు, లబ్ధిదారుల కమిటీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో నామినేషన్ బేసిస్ పైన మనం ఎవరికైతే పని అప్పగిస్తున్నామో వాళ్ళతో అగ్రిమెంట్ అరైవ్ అవుతాము. అండ్ ఖచ్చితంగా అగ్రిమెంట్ అరైవ్ అయినప్పుడు మనము ఈఎండిఎఫ్ఎస్డి అంటే డిపాజిట్స్ అనేది సేకరించాల్సి ఉంటుంది. ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ 2.5%,
ఫర్దర్ సెక్యూరిటీ డిపాజిట్, అంటే ఎఫ్ఎస్డి అంటే ఫర్దర్ సెక్యూరిటీ డిపాజిట్ 2.5% డిపాజిట్ మనకు పే చేయాల్సి ఉంటుంది. ఈ డిపాజిట్, దీని డిపాజిట్ అని ఎందుకు అంటున్నామంటే వర్క్ ఇంటాక్ట్ ఉంటే ఈ డిపాజిట్ మనము తిరిగి వాళ్ళకు చెల్లిస్తాము. అండ్ పంచాయతీ కార్యదర్శి ఎప్పుడైతే విజిట్కి వెళ్ళాడో ఖచ్చితంగా తనతో పాటు ఎస్టిమేట్ తీసుకెళ్తే ఆ ఎస్టిమేట్ ప్రకారం పని జరుగుతుందా లేదా అనేది చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో పంచాయతీ కార్యదర్శి ఎప్పుడు కూడా వర్క్ విజిట్కి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్ళాలి? ఎస్టిమేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ పని పూర్తయిన వివరాలన్నింటినీ కూడా ఏఈ ఎంబుక్లో నమోదు చేస్తారు. అండ్ ఎంబుక్లో నమోదు చేసిన వివరాలను తగిన స్థాయి అధికారి, అంటే దీనికి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి, ఆ తగిన స్థాయి అధికారి చెక్ మెజర్మెంట్ అనేది చేయాలి. కనీసం ఎంబుక్లో 25% ఆఫ్ ద వర్క్ని చెక్ మెజర్ చేయాలి. మరి చెక్ మెజర్మెంట్ ఎవరు చేస్తారు అంటే ఎంబుక్ రికార్డింగ్ ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ సహకారంతో ఏఈ చేస్తారు. అంటే ఎంబుక్ రికార్డింగ్ అంతా కూడా ఏఈ చేస్తారు. అండ్ చెక్ మెజర్మెంట్ అప్ టు 5,000 రూపీస్ వరకు అయితే ఏఈ చేస్తారు. 5,000 రూపాయల పైన అయితే డిఈ చేస్తారు, అంటే డిప్యూటీ ఈ చేస్తారు. మరి అదే మండల పరిషత్, జిల్లా పరిషత్ పనులు అయితే అన్ని పనులకు డిఈనే చేస్తారు. 1,00,000 ఆ పైన అయితే ఈ అండ్ 10 లక్షలు ఆ పైన అయితే ఎస్సీ చేయాలి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 1,00,000 పైన చేస్తారు, ఎస్సీ 10 లక్షల పైన చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. మరి చెక్ మెజర్మెంట్ అంటే ఏంటి? మనం ఎంబుక్ ఓపెన్ చేసి చూస్తే మనం ఏమనుకున్నాం, 25% ఆఫ్ ద వర్క్ ఖచ్చితంగా చెక్ మెజర్మెంట్ చేయాలి. మనం ఎప్పుడైతే ఎంబుక్ ఓపెన్ చేసి చూస్తామో గ్రీన్ ఇంక్తో డిఈ టిక్స్ పెట్టి సైన్ చేసి ఉంటాడు. వెరిఫైడ్ దిస్ వర్క్ ఫ్రమ్ సో అండ్ సో పేజ్, ఈ పేజ్ నుంచి ఈ పేజ్ వరకు వెరిఫై చేశానని డిఈ సంతకం ఉంటుంది. దాన్నే మనము చెక్ మెజర్మెంట్ అంటున్నాం. సో అయిపోయింది అంటే అగ్రిమెంట్ అయిపోయింది, మనకు ఎంబుక్ రికార్డ్ అయింది, చెక్ మెజర్మెంట్ కూడా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యాక పేమెంట్ కోసం మన దగ్గరికి వస్తారు. మరి పేమెంట్ కోసం మన దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా మన దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూసుకుంటే జస్ట్ అగ్రిమెంట్ ఎంబుక్ ఉంటేనే అండ్ ఎంబుక్లో చెక్ మెజర్మెంట్ ఉంటూనే పేమెంట్ చేయడానికి లేదు. దానికి సంబంధించి కంప్లీషన్ స్టేట్మెంట్, కంపారిటివ్గా కంప్లీషన్ స్టేట్మెంట్ అనేది డిఈ అండ్ ఏఈ వాళ్ళు ఇస్తారు. సో ఈ కంపారిటివ్గా కంప్లీషన్ స్టేట్మెంట్ వర్క్కి ఉండాలి. అంటే ఒక వర్క్ కంప్లీట్ అయిందని ఇచ్చే స్టేట్మెంట్ ఇది. దీంట్లో కంపారిజన్, రేట్స్ కంపారిజన్ కూడా మనకు ఉంటుంది. ఆ తర్వాత క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ కూడా మనం పనులు చెల్లింపులు చేసేప్పుడు ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఆ తర్వాత సీసీ బిల్ ఫామ్, సీసీ బిల్ ఫామ్లో అసలు వర్క్ ఎంత జరిగింది, దాంట్లో డిడక్షన్స్ ఎంత చేయాలి, ఇవన్నీ కూడా సీసీ బిల్ ఫామ్స్లో ఉంటాయి. సీసీ బిల్ ఫామ్తో పాటు మెమో ఆఫ్ పేమెంట్స్, ఈ మెమో ఆఫ్ పేమెంట్స్లో కూడా మనము డిడక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ డిడక్షన్స్ అన్నీ కరెక్ట్గా చేశారా లేదా, అంటే ఈ డిడక్షన్స్ ఎంత చేయాలి అనేది కూడా మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. డిడక్షన్స్ అన్నీ కరెక్ట్గా చేశారా లేదా అనేది కూడా చూసుకోవాలి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే అప్పుడు మనము ఎంబుక్లో పాస్ ఆర్డర్ అనేది వేస్తాం. అండ్ పాస్ ఆర్డర్ ఎప్పుడు కూడా మనము రెడ్ ఇంక్తో వేయాల్సి ఉంటుంది. అండ్ పాస్ ఆర్డర్ ఎప్పుడు టోటల్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్కి పాస్ ఆర్డర్ వేయడం జరుగుతుంది. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక అప్పుడు మనము సిఎఫ్ఎంఎస్ పద్ధతిలో డబ్బులు అనేది వాళ్ళ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇవన్నీ ఉంటేనే, అంటే మనం చెల్లింపులు చేసేప్పుడు కొన్ని స్టెప్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి, కొన్ని వెరిఫికేషన్స్ చేసుకోవాలి. ఏంటది? ఫస్ట్ తీర్మానం ఉందా లేదా, ఒకవేళ అదర్ స్కీమ్స్ నుంచి వచ్చుంటే మన దగ్గర ప్రొసీడింగ్ కాపీ ఉందా లేదా, ఇవి రెండు ఉంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కంప్లీట్ అయిందా, టెక్నికల్ శాంక్షన్ కంప్లీటెడా, ఆఫ్టర్ టెక్నికల్ శాంక్షన్ అగ్రిమెంట్ ఉందా లేదా, ఎంబుక్ ఉందా, ఎంబుక్లో చెక్ మెజర్మెంట్ కంప్లీట్ అయిందా,
కంపేర్ టు కంప్లీషన్ స్టేట్మెంట్ ఇచ్చారా, క్యూసీ సర్టిఫికేట్ ఉందా, సీసీ బిల్ ఫామ్ ఉందా లేదా, మెమో ఆఫ్ పేమెంట్స్, దాంట్లో మళ్ళీ డిడక్షన్స్ చేశానో లేదా, పాస్ ఆర్డర్ కరెక్ట్గా వేసానో లేదా, ఇవన్నీ పరిశీలించుకున్నాకే మనము పేమెంట్స్ అనేవి చేయవలసి ఉంటుంది. అండ్ డిడక్షన్స్ ఇంతకుముందు చెప్పుకున్నాము. డిడక్షన్స్ మనము టోటల్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్లో డిడక్షన్స్ చేస్తూ ఉంటాం. సో ఈ డిడక్షన్స్ ఏమేమి డిడక్షన్స్ చేస్తామంటే క్యూసీ ఛార్జెస్ 0.5%, లేబర్ సెస్ 1%, సీన్ రేట్ ఛార్జెస్ ఎంబుక్లో రికార్డ్ చేసి ఉంటుంది ఇంత పర్సెంటేజ్ అని, దాన్ని బట్టి సీన్ రేట్ ఛార్జెస్ కట్ చేస్తాము. జిఎస్టీ నిబంధన మేరకు చాలా మటుకు 12% ఉంది. ఒక్కోసారి మెటీరియల్ని బట్టి ఈ నిబంధనలు మారచ్చు కాబట్టి ఆ నిబంధనల మేరకు జిఎస్టీ కట్ చేయాల్సి ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ 3%, అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్టిమేట్స్ వేయడం ఇవన్నీ చాలా వర్క్ ఉంటుంది కాబట్టి దానికి అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఒక 3%. అండ్ ఇంకా ఎస్టిమేట్లో ఏవైనా ఉంటే అండ్ స్కీమ్స్ కూడా మనం చూసుకోవాల్సింది. ఒక్కోసారి గైడ్ లైన్స్ వస్తాయి, పలానా డిడక్షన్స్ చేయండి, పలానా డిడక్షన్స్ చేయకూడదు అనేసి, దాన్ని బట్టి మనం డిడక్షన్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఐటీ 2%. మరి చేసిన డిడక్షన్స్ అన్నీ ఏం చేయాలి అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి మనము ఈ డిడక్షన్స్ చెల్లించవలసి ఉంటుంది. ఇది మెమో ఆఫ్ పేమెంట్స్ అంటే యాక్చువల్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్ ఉంటుంది. యాడ్ డిడక్షన్స్ యాజ్ షోన్ ఇన్ ద ఎస్టిమేట్. అంటే మీరు ఇది ఒకసారి ఎస్టిమేట్ చూస్తే మీకు బాగా ఐడియా వస్తుంది. ఎందుకంటే యాక్చువల్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్ ఎంత, యాడ్ డిడక్షన్స్ అంటే మనకు ఒక్కోసారి ఎస్టిమేట్లోనే కొన్ని సీన్ రేట్ ఛార్జెస్ ఇటువంటివి డిడక్షన్స్ ఎస్టిమేట్లోనే యాడ్ చేసుకుంటారు. ఆ ఎస్టిమేట్స్ డిడక్షన్స్ని మనము ఈ యాక్చువల్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్కి యాడ్ చేస్తే అప్పుడు మనకు గ్రాస్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్ వస్తుంది. ఈ గ్రాస్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్ నుంచి మళ్ళీ డిడక్షన్స్ అన్నీ మైనస్ చేస్తే అప్పుడు మనకు నెట్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్ అనేది వస్తుంది. సో మనకు ఈ మెమో ఆఫ్ పేమెంట్స్ రాసేప్పుడు జాగ్రత్తగా ఎంబుక్ చూసుకొని రాయాల్సి వస్తుంది. మరి పాస్ ఆర్డర్ దేనికి వేస్తాము అంటే గ్రాస్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్కి వేస్తాము. ఎందుకు గ్రాస్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్కి మనము నెట్కి వేయకుండా గ్రాస్ వాల్యూ మనకు కాంట్రాక్టర్ కానీ పే చేసేది ఏది నెట్ వాల్యూ పే చేస్తున్నాం. కానీ గ్రాస్ వాల్యూకి ఎందుకు వేస్తున్నాము అంటే గ్రాస్ వాల్యూ నుంచి మనం కొన్ని డిడక్షన్స్ చేసాం. మరి ఈ డిడక్షన్స్ అన్నీ కూడా మనము అదర్ డిపార్ట్మెంట్స్కి పే చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే అదర్ డిపార్ట్మెంట్స్కి పే చేస్తున్నాము అంటే మనం ఎక్కడి నుంచి పే చేస్తున్నాము, ఆ అమౌంట్ నుంచి ఆ వర్క్కి కేటాయించిన అమౌంట్ నుంచి చేస్తున్నాము. కాబట్టి ఎప్పుడు కూడా పాస్ ఆర్డర్ మనము గ్రాస్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్కి వేయవలసి ఉంటుంది. ఇది వేసేప్పుడు పాస్ ఆర్డర్ వేసేప్పుడు ఈ జాగ్రత్త మనము పాటించాలి. అండ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఖచ్చితంగా పాస్ ఆర్డర్ రెడ్ ఇంక్తోనే రాయాలి. సో ఈ విధంగా మనము పనులకు చెల్లింపులు చేస్తాం. మరి చెల్లింపులు చేసేప్పుడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ఎప్పుడు కూడా అడ్వాన్స్లు చెల్లించవద్దు. ఎవరికి కూడా అడ్వాన్స్ అనేది ఇవ్వద్దు. చాలామంది ఏమంటారు, ప్రస్తుతం లోడ్ స్టార్ట్ చేస్తాను సార్, 10,000 ఇవ్వండి అడ్వాన్స్, తర్వాత ఎంబుక్ రికార్డ్ చేశాక, ఇటువంటివన్నీ కూడా చేయకూడదు. నెక్స్ట్ సెల్ఫ్ చెక్ అంటే మీ పేరు మీద మీ అకౌంట్కి ఎప్పుడు కూడా అమౌంట్ పడకూడదు. అంటే సెల్ఫ్ చెక్ డ్రా చేయరాదు. బట్ ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ పద్ధతి ఉంది కాబట్టి మీ అకౌంట్కి సెల్ఫ్ అకౌంట్కి ఎప్పుడు కూడా మీరు అమౌంట్ వేసుకోవడానికి లేదు. ఎప్పుడు కూడా కన్సర్న్ కాంట్రాక్టర్ పేరు మీద కానీ ఆ తర్వాత ఎవరైతే మెటీరియల్ సప్లై పేరు మీద కానీ మనము అకౌంట్కి జమ చేయొచ్చు, కానీ సెల్ఫ్ ఎప్పుడు కూడా జమ చేసుకోకూడదు. అండ్ ఎంబుక్ లేకుండా బిల్లు చెల్లించరాదు. ఆడిట్లో మనము ఎంబుక్ కంపల్సరీ ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. మరి ఎంబుక్ ఎంబుక్ యొక్క ఉపయోగం ఏంటంటే ఎవరైనా కేసు కోర్టులో వేసిన వర్క్ పైన ఎంబుక్ క్యాన్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ద కోర్ట్ ఆల్సో. సో అటువంటి ఎంబుక్ని మనము జాగ్రత్తగా రికార్డ్ చేసి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ చెక్ మెజర్మెంట్ అనేది తప్పనిసరి. ఎంబుక్ రికార్డింగే కాబట్టి ఎంబుక్లో చెక్ మెజర్మెంట్ కూడా తప్పనిసరిగా ఉండాలి. అంచనాలతో ఎంబుక్ని సరిచూచుట అంటే మనకు వర్కింగ్ ఎస్టిమేట్ ఉంటుంది. ఆ ఎస్టిమేట్కి ఎంబుక్కి కరెక్ట్గా అక్కడ ఉండే ఎస్టిమేట్లో ఉండే
మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఎంబుక్లో ఉన్నాయా లేదా అనేది మనం కంపేర్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ కంపేర్ టు కంప్లీషన్ స్టేట్మెంట్ ఉందా లేదా, క్యూసీ సర్టిఫికేట్ ఉందా లేదా, సీసీ బిల్ ఫామ్ ఉందా లేదా, మెమో ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయా, పాస్ ఆర్డర్ కరెక్ట్గా వేసామా, ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తేనే మనము సిఎఫ్ఎంఎస్ ద్వారా నామినేషన్ బేసిస్ పైన ఎవరికైతే అప్పగించామో పనులు వాళ్ళకు సిఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లింపులు చేయవలసి ఉంటుంది. సో ఈ రికార్డ్ మెయింటెనెన్స్ అనేది పనుల చెల్లింపులకు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఇంతవరకు మనము నామినేషన్ బేసిస్ పైన పనులు ఎలా అప్పగించాలి అంటే నామినేషన్ బేసిస్ పైన పనులు అప్పగించేప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత అమౌంట్ ఉంటే మనము నామినేషన్ బేసిస్ పైన పని అప్పగించవచ్చు అనేది చూసుకున్నాం. ఆ తర్వాత నామినేషన్ బేసిసే కాకుండా పంచాయతీల్లో ఎక్కువ భాగము టెండర్ల ద్వారా కూడా మనం పనులు చేపడుతూ ఉంటాం. సో ఈ టెండర్ ప్రొసీజర్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో మనము గ్రామ పంచాయతీలో నామినేషన్ బేసిస్ పైన టెండర్ బేసిస్ పైన పనులు అప్పగిస్తామని చెప్పుకున్నాం. మరి టెండర్ బేసిస్లో నామినేషన్ బేసిస్ పైన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ మనం అప్ టు 5 lakhs నామినేషన్ బేసిస్ పైన పనులు అప్పగిస్తున్నాం. కానీ పంచాయతీల్లో కొనుగోలు చేయవలసిన సామాగ్రి చాలా ఉంటుంది. మేబీ ఫర్నిచర్ కావచ్చు, స్టేషనరీ కొనాల్సి రావచ్చు, మన ఆఫీస్ పర్పస్కి డిఫరెంట్ ఫైల్స్, రిజిస్టర్స్ ఇట్లాంటివి కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత అవుట్సోర్సింగ్ సిబ్బంది సేవలు, శానిటేషన్కి వీటికి మనం కొద్దిమంది అవుట్సోర్సింగ్ సిబ్బంది సేవలు వినియోగిస్తూ ఉంటాము. ఆ తర్వాత వచ్చేసి స్పేర్ పార్ట్స్ అంటే నీటి సరఫరాకు సంబంధించి మోటార్స్ కావచ్చు, పైప్స్ కావచ్చు, ఇట్లాంటి స్పేర్ పార్ట్స్ కొన్ని కొనుగోలు చేస్తూ ఉంటాము. మరి ఇవన్నీ చేసేప్పుడు మనము ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇవి చేసేప్పుడు మాత్రము అబోవ్ 5,000 ఉంటే టెండర్స్కి వెళ్ళాలి. అండ్ దీంట్లో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన 2 రకాలు ఉంది. అబోవ్ 5,000 వర్క్స్ ఉంటే కదా మనము మెటీరియల్ కొనుగోలు చేస్తున్నాము, అబోవ్ 5,000 మెటీరియల్ కొనుగోలు చేస్తున్నాము అంటే అప్ టు 50,000 వరకు మనం పేపర్లో ప్రకటన ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రామ పంచాయతీలో మెయిన్ ప్లేసెస్లో మనం ప్రకటన ఇస్తే చాలు. బట్ అబోవ్ 50,000 మనం టెండర్లు పిలుస్తూ ఉన్నామంటే మాత్రం ఖచ్చితంగా పేపర్ ప్రకటన అనేది ఇవ్వవలసి ఉంటుంది. మరి పేపర్ ప్రకటన ఎక్కడ ఇవ్వాలి అంటే జిల్లాలో ముఖ్యంగా ప్రచురిస్తున్న 2 పేపర్లలో మనము పేపర్ ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. అది ఈ టెండర్ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ టెండర్ నోటీస్ అనేది తయారు చేయాలి. పని విలువను బట్టి దినపత్రికలలో ప్రచురణ అంటే ఇంతకుముందు అనుకున్నాము అబోవ్ 50,000 ఉంటే ఖచ్చితంగా దినపత్రికలలో మనము ప్రచురించాల్సి ఉంటుంది. ఆ తర్వాత టెండర్ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడీ చేసుకోవాలి. అంటే టెండర్ షెడ్యూల్స్ మనము టెండర్ని ఎప్పుడైతే మనం టెండర్లో స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక టెండర్ మనం వేసేప్పుడు మనకు ఒక బుక్ కావాలి అంటే ఆ బుక్లో ఎన్ని పేజెస్ ఉండాలి, ఆ బుక్ సైజు పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, టెండర్స్ ఎక్కడ మనము ఓపెన్ చేస్తాము, ఏ డేట్ను ఓపెన్ చేస్తాము, ఏ ప్లేస్లో ఓపెన్ చేస్తాము, ఏ టైంలో ఓపెన్ చేస్తాము, ఇవన్నీ కూడా మనకు టెండర్ షెడ్యూల్స్లో ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈఎండి ఎంత, డిపాజిట్ ఎంత వసూలు చేస్తున్నాము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడు కూడా టెండర్లో సీల్డ్ కవర్స్లోనే స్వీకరించాలి. అంటే ఒక బాక్స్ పెట్టి ఆ సీల్డ్ కవర్లోనే మనము టెండర్స్ని స్వీకరించాల్సి ఉంటుంది. మరి టెండర్స్ ఎవరు తెచ్చాలి? పంచాయతీ కార్యదర్శి. ఎవరి సమక్షంలో తెచ్చాలి? ఖచ్చితంగా టెండర్దారుల సమక్షంలోనే పంచాయతీ కార్యదర్శి టెండర్లు తెరవవలసి ఉంటుంది. ఎప్పుడైతే పంచాయతీ కార్యదర్శి వీళ్ళ సమక్షంలో అంటే టెండర్దారుల సమక్షంలో టెండర్లు తెరుస్తారో అప్పుడు ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ అనేది తయారు చేయాలి. అంటే టెండర్స్ రిజిస్టర్ పెట్టి డిఫరెంట్ టెండర్దారులు ఎంతెంత కోట్ చేశారు, రేట్స్ ఎంతెంత కోట్ చేశారని చెప్తూ ఒక టెండర్ రిజిస్టర్ అనేది తయారు చేయవలసి ఉంటుంది. దీన్నే మనం కంపారిటివ్ స్టేట్మెంట్ తయారీ అని
సో ఈ కంపారిటివ్ స్టేట్మెంట్ తయారీ అండ్ టెండర్స్ ఓపెన్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా కొట్టివేతలు ఉంటే ఆ టెండర్లో కొట్టివేతలు ఉంటే అక్కడ ఉండే టెండర్దారులతో మీరు అక్కడ సంతకం పెట్టించి ఆ తర్వాత పంచాయతీ కార్యదర్శి కూడా సైన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీరు సంతకాలు చేయించుకోకుంటే కొన్ని లేటర్గా దాని బేసిస్ పైన కొన్ని గొడవలు సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా టెండర్స్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఏమైనా కొట్టివేతలు ఉంటే అక్కడ టెండర్ దానితో సంతకం చేయించుకొని ఆ తర్వాత మీరు అక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది. ఈ కంపారిటివ్ స్టేట్మెంట్ తయారీ ఎప్పుడైతే పూర్తయిందో ఈ టెండర్ రిజిస్టర్ మనము గ్రామ పంచాయతీ సమావేశంలో ప్రవేశపెడతాము. సో గ్రామ పంచాయతీ టెండర్ల ఆమోదానికి తిరస్కారానికి ఫైనల్ అథారిటీ ఎవరు అంటే గ్రామ పంచాయతీ. ఒకవేళ గ్రామ పంచాయతీ టెండర్లను ఆమోదిస్తే మనము వర్క్ ఆర్డర్ అనేది జారీ చేస్తాము, అగ్రిమెంట్ అరైవ్ అవుతాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే మనం వర్క్ ఆర్డర్ తయారు చేస్తామో మనం ఇచ్చే దాంట్లో నిబంధనల్లో ఖచ్చితంగా మనం అనుకున్న డేట్కి వాళ్ళు సప్లై చేయాలి అనే ఒక క్లాజ్ మనము పెట్టాలి. ఆ విధంగా వాళ్ళు సప్లై చేస్తేనే ఆ టెండర్ ఫర్దర్ ప్రాసెస్ అవుతుంది. అంటే మనకు ఇన్ టైం వాళ్ళు సామాగ్రి అనేది సప్లై చేయాల్సి ఉంటుంది. నేను ఏ డేట్లో అడిగితే ఎప్పుడో వారం తర్వాత ఇస్తా అంటే మనకు అక్కడ పనులు ఆగవు. కాబట్టి ఆ క్లాజ్ మనం పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఏదైనా సరే గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా మనము టెండర్లు ఆమోదించడానికి లేదు. అండ్ ఈ గ్రామ పంచాయతీ తీర్మానం అయిపోయాక ఈ అవుట్సోర్సింగ్ సిబ్బంది యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఆ ప్రతిపాదనలు మనము జిల్లా పంచాయతీ అధికారికి పంపించాలి. జిల్లా పంచాయతీ అధికారి ఆమోదం పొందితేనే మనం ప్రతి నెల అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు మనం గ్రామ పంచాయతీ నుంచి చెల్లించడానికి అవకాశం ఉంటుంది. సో పంచాయతీ తీర్మానం అయిపోయింది నేను చెల్లిస్తా అంటే కాదు, ఖచ్చితంగా ఎంత చెల్లిస్తున్నాము ఏమి దాని యొక్క పర్మిషన్ మనము డిపిఓ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత టెండర్స్ పూర్తయ్యాయి, వాళ్ళు మనకు మెటీరియల్ కూడా సప్లై చేశారు. మరి ఈ మెటీరియల్లో మనం ఏమంటున్నాం స్టాక్ అంటున్నాం. మరి ఈ స్టాక్ వచ్చినప్పుడు మనం ఏదైతే వర్క్ ఆర్డర్ ఇచ్చామో అంటే మాకు ఏమేమి మెటీరియల్ కావాలని వర్క్ ఆర్డర్ ఇచ్చామో దాంతో కంపేర్ చేసుకోవాలి. కరెక్ట్గా అదే క్వాలిటీ అంతే క్వాంటిటీ వచ్చిందా లేదా మెటీరియల్. వచ్చిన మెటీరియల్ని స్టాక్ రిజిస్టర్లో ఎంటర్ చేసుకోవాలి. ఎలా ఎంటర్ చేసుకోవాలి? ఐటమ్ వైజ్ ఎంటర్ చేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే అప్పుడు వాళ్ళకు అమౌంట్ చెల్లింపు అనేది జరుగుతుంది. అండ్ స్టాక్ రిజిస్టర్లో ఎంటర్ చేసుకున్న ఐటమ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో ఎంత యూజ్ చేస్తున్నామో ఇంకా స్టాక్ ఎంత ఉంది అనేది కూడా మనము రాసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము పనులు కేటాయించేది నామినేషన్ పద్ధతులపైన అండ్ టెండర్స్ ద్వారా ఎక్కువగా కేటాయిస్తుంటాము. సో ఎప్పుడైతే ఈ పనులను మనం కేటాయించామో దానికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా మనం కరెక్ట్గా మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇప్పుడు పంచాయతీ సెక్రటరీకి సహకారంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ యొక్క టాస్క్ ఈ వర్క్స్లో చాలా ఉంది. ఎందుకంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఒక మల్టీ టాస్క్ ఇంజనీర్ అంటున్నారు. హీ హ్యాస్ టు ఐడెంటిఫై ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమ్యూనిటీస్ కావాలి ఇవన్నీ ఐడెంటిఫై చేసి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్లో ఇన్కార్పొరేట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ ఫస్టే చెప్పాను హిస్ ప్రైమరీ జాబ్ చార్ట్ ఇస్ టు ప్రిపేర్ ఎస్టిమేట్స్ ఫర్ వర్క్. అంటే గ్రామ పంచాయతీ అప్రూవల్ కోసము గ్రామ సభ అప్రూవల్ కోసము ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్ పైన ఉంది. అండ్ రికార్డ్స్ అన్నీ కూడా ఆయన సేఫ్ కస్టడీలో పెట్టుకొని ఆడిట్కి వచ్చినప్పుడు ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ హీఈస్ ఆల్సో ఈ ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని టెక్నికల్ శాంక్షన్కి పంపించడము. ఆఫ్టర్ టెక్నికల్ శాంక్షన్ కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ అంతా అయిపోయాక అతను వర్క్స్ని కూడా మానిటర్ చేయాలి. వర్క్స్ని మానిటర్ చేయడమే కాదు ఎప్పుడైతే బుక్ రికార్డ్ చేయడానికి వస్తారో
ఇంజనీరింగ్ అసిస్టెంట్ హ్యాస్ టు అసిస్ట్ ఇన్ ఎంబుక్ రికార్డింగ్. సో ఈ విధంగా అండ్ ఆ తర్వాత మనం అనుకున్నాం సిసి బిల్ ఫార్మ్స్, మెమో ఆఫ్ పేమెంట్స్, ఇవన్నీ కూడా అంటే కన్సర్న్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్ పైన ఉంది. సో వర్క్స్లో మనం చూసుకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ యొక్క బాధ్యత కూడా చాలా ఉంది. సో పేమెంట్స్ చేసేప్పుడు మనము ఇంతకుముందు అనుకునేట్టు ఒక చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. ఆ చెక్ లిస్ట్లో ఏమేమి చూసుకోవాలి? మనము తీర్మానం ఉందా లేదా, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉందా లేదా, టెక్నికల్ శాంక్షన్ ఉందా లేదా, ఆఫ్టర్ టెక్నికల్ శాంక్షన్ మనము అగ్రిమెంట్ అరైవ్ అయ్యామా లేదా, అగ్రిమెంట్ అరైవ్ అయ్యాక వర్క్స్ చేపట్టాక ఎంబుక్ ఉందా లేదా, ఎంబుక్లో చెక్ మెజర్మెంట్ కంప్లీట్ అయిందా లేదా, ఆఫ్టర్ చెక్ మెజర్మెంట్ కంప్లీషన్ మనకు కంపారిటివ్ కంప్లీషన్ స్టేట్మెంట్ ఇచ్చారా లేదా, మెమో ఆఫ్ పేమెంట్స్ ఉందా, సిసి బిల్ ఫామ్ ఉందా, క్యూసీ సర్టిఫికేట్ ఉందా, ఇట్లా అనేక విషయాలు మనము ఇంతకుముందు మాట్లాడుకున్న అన్నీ కూడా మనము కరెక్ట్గా వెరిఫై చేసి పేమెంట్ చేస్తే ఎటువంటి ఆడిట్ ఆబ్జెక్షన్ లేకుండా మనము ప్రతి రూపాయి అంటే ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి సక్రమంగా ఖర్చు చేసిన వాళ్ళం అవుతాము. ఓకే, సో థ్యాంక్ యూ. అండ్ ఇది వచ్చేసి మీకు తెలిసినది 3 ఈటీసీలలో డిఫరెంట్ జిల్లాల పరిధిలో ఉన్నాయి. సో ఈ జిల్లాల వాళ్ళు ఈ సబ్జెక్ట్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ కన్సర్న్ ఫ్యాకల్టీని మీరు కన్సల్ట్ చేయొచ్చు. వాళ్ళకి ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.